ఈరోజు మనం ఉల్లిపాయల గుణాల గురించి సరళంగా మాట్లాడబోతున్నాం. ప్రతిరోజు ఆహారంలో ఉల్లిపాయలను చేర్చడం వల్ల నీ శరీరంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో చూద్దాం. అలాగే ఉల్లిపాయలను తినడానికి అత్యంత సరైన మార్గం గురించి కూడా చెప్తాం. దాని గుణాలను ఎక్కువగా పొందేందుకు. ప్రతి ఇంట్లో ఉల్లిపాయలు సాధారణం, కానీ వాటి ఆరోగ్య ప్రయోజనాలు అంత సాధారణం కాదు. ఉల్లిపాయలు ఆహారానికి రుచిని మాత్రమే కాకుండా శరీరానికి అనేక ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఉల్లిపాయలను కోస్తున్నప్పుడు కళ్ళు చిప్పిల్లడం నీవు గమనించావా? కానీ దాని నిజమైన గుణాలను తెలుసుకుంటే నీ కళ్లలో సంతోష ఆనంద భాష్పాలు వస్తాయి. నీ గుండెను రక్షించడంలో ఉల్లిపాయ ఒక గొప్ప సహాయకారి. ప్రతిరోజూ ఉల్లిపాయను సలాడ్ రూపంలో లేదా ఇతర రూపాల్లో తీసుకుంటే గుండె పనితీరు మెరుగుపడుతుంది మరియు గుండెపోటు సంభావ్యత తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలు ఇది నిరూపించాయి. ఉల్లిపాయలోని భాగాలు రక్తాన్ని పలుచన చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది గుండె కండరాలను ఆరోగ్యంగా ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉల్లిపాయ సహాయపడుతుంది. ఇందులోని సల్ఫర్ భాగాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేస్తాయి. జీర్ణ సమస్యలకు గ్యాస్, మలబద్ధకం, కడుపులో బరువు ఉల్లిపాయ ఒక అద్భుతమైన పరిష్కారం. ఇందులోని ఫైటోకెమికల్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి మరియు విటమిన్ సి స్థాయిని పెంచుతాయి. ఇది జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు మరియు ఇతర వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఉల్లిపాయలోని ఒలిగోఫ్రక్టోస్ అనే ఫైబర్ కడుపులోని మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులోని క్రోమియం చక్కెర స్థాయిలను నియంత్రించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది శరీరానికి శక్తిని మరియు చురుకుదనాన్ని అందిస్తుంది. డయాబెటిస్ ఈ రోజుల్లో సాధారణ వ్యాధి, ముఖ్యంగా శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారికి ఉల్లిపాయలోని క్రోమియం గ్లూకోజ్ను నియంత్రించి శరీరాన్ని రక్షిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడంలో కూడా ఉల్లిపాయ సహాయపడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి, కానీ ప్రతిరోజూ ఉల్లిపాయ తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు క్వర్సెటిన్, ఆంథోసయానిన్ శరీరంలోని విషపదార్థాలను నాశనం చేస్తాయి. ఇవి క్యాన్సర్ వంటి వ్యాధులను ఎదుర్కొంటాయి, ముఖ్యంగా కడుపు మరియు పేగులలో ఏర్పడే క్యాన్సర్ను. ప్రతిరోజూ ఉల్లిపాయ తినేవారికి నోరు, కడుపు మరియు ఇతర క్యాన్సర్ల ప్రమాదం తక్కువని అధ్యయనాలు నిరూపించాయి. మోకాళ్ల నొప్పి, ఎముక కీళ్లలో గట్టితనం, వాపు వంటి వాటికి ఉల్లిపాయ ఒక ఔషధం. ఉల్లిపాయ రసాన్ని తీసుకుని కొద్దిగా ఆవనూనె కలిపి కీళ్లపై రుద్దితే 2 నెలల పాటు క్రమంగా చేస్తే నొప్పి తగ్గుతుంది. ఉల్లిపాయ రసంలో కొద్దిగా ఉప్పు కలిపి వేళ్లతో పళ్ళు మరియు చిగుళ్లపై రుద్దితే చిగుళ్ల వాపు, పంటి నొప్పి, మంట తగ్గుతాయి. ఉల్లిపాయ విత్తనాలను వెనిగర్లో రుబ్బి చర్మంపై దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్, గజ్జి వంటి వాటిపై పూస్తే కొద్ది రోజుల్లో ఉపశమనం లభిస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ కంటిచూపుకు ఉల్లిపాయ మేలు చేస్తుంది. ఇందులోని గ్లూటాథియోన్ అనే యాంటీఆక్సిడెంట్ కంటి వ్యాధులను నివారిస్తుంది. విటమిన్ ఇ కంటి కణాలకు పోషణను అందిస్తుంది. ఉల్లిపాయను కోస్తున్నప్పుడు కళ్ళు చిప్పిల్లడం కంటి శుభ్రతకు సహాయపడుతుంది. దుమ్ము మరియు కలుషితం బయటకు వెళ్తాయి. జుట్టుకు ఉల్లిపాయ రసం మేలు చేస్తుంది. జుట్టు రాలిపోతుంటే ఉల్లిపాయ రసాన్ని జుట్టు వేర్లకు పట్టించి కొద్దిసేపు ఉంచిన తర్వాత కడిగేయాలి. వారానికి 1 లేదా 2 సార్లు ఇలా చేస్తే జుట్టు బలంగా మారుతుంది. 1 టీ స్పూన్ ఉల్లిపాయ రసంలో 2 టీ స్పూన్ల కొబ్బరి నూనె మరియు కొద్దిగా ఉల్లిపాయ ఎసెన్షియల్ ఆయిల్ కలిపి తలకు మసాజ్ చేస్తే జుట్టుకు పోషణ లభిస్తుంది మరియు ఉల్లిపాయ వాసన కూడా తగ్గుతుంది. 1 లేదా 2 గంటలు ఉంచిన తర్వాత షాంపూతో కడిగేయాలి. ఉల్లిపాయ రసంలో కొద్దిగా తేనె కలిపి హెయిర్ మాస్క్ తయారు చేసి 15 నిమిషాల పాటు తలపై ఉంచి కడిగితే జుట్టు బలంగా మారుతుంది. వారానికి 1 లేదా 2 సార్లు ఇలా చేయవచ్చు. ఉల్లిపాయను తినడానికి ఉత్తమ మార్గం నీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఉల్లిపాయలో సల్ఫర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఉల్లిపాయ బయటి పొరలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి దాన్ని పూర్తిగా తీసివేయకూడదు. వండిన ఉల్లిపాయలో
ఫైబర్ మరియు కాపర్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు మరియు మెదడు అభివృద్ధికి మేలు చేస్తాయి. ఉల్లిపాయ ఊరగాయ కూడా జీర్ణక్రియకు ఉత్తమం. అయితే ఉల్లిపాయను తినేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అతిగా తీసుకుంటే నోటి దుర్వాసన రావచ్చు. ఇది నిన్ను మరియు చుట్టూ ఉన్నవారిని అసౌకర్యానికి గురిచేస్తుంది. కొందరికి గ్యాస్, కడుపులో ఉబ్బరం, త్రేనుపు వంటివి రావచ్చు. చాలా ఎక్కువ ఉల్లిపాయను ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకుంటే కడుపులో మంట, అసౌకర్యం లేదా జీర్ణ సమస్యలు రావచ్చు. ఏదైనా గుణకరమైన వస్తువు అతిగా తీసుకుంటే హాని కలిగిస్తుంది. ఉల్లిపాయను కూడా శరీర అవసరానికి తగినట్లు సమతుల్యమైన మోతాదులో తీసుకోవాలి. సరైన పద్ధతిలో తీసుకుంటే ఉల్లిపాయ నీ ఆరోగ్యానికి ఒక అద్భుత ఔషధం. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నిరాకరణ: ఈ వీడియోను నిపుణుల సలహాగా భావించకూడదు. ఇది విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే తయారు చేయబడింది.